దందాలు ఎక్కువైతున్నాయి అనే వార్తలు బాగా వస్తుండే వరకు సర్కార్ ఇజ్జత్ పోతున్నది అనుకున్నారో ఏమో. జరంత నిద్రమా పిడిచినట్టు చేస్తున్నారు ఆఫీసర్లు. ఇన్ని రోజులు గురకబెట్టి వన్నోళ్ళు పబ్లిక్ పొట్టు పొట్టు తిడుతుండే వరకు కదిలిండ్రు. ఆగో ఆడేన్నో ఇసుక తోడుతున్నోళ్ళని పట్టుకున్నారట. మళ్ళీ ఏన్నో చూద్దాం పాన్రి. ఎంత పవర్ చేతులుంటే మాత్రం ఎట్లా పడితే అట్లా ఇసుక తోడుకొని పోతారా? ఇక్కడ అధికారంలో ఉన్నామన్న భయం కూడా లేకుంటే ఎట్లా? ఎవరు మీకు ఈ తీరుగా వాగులలో ఇసుక తోడుకోమని చెప్పింది అని ఏకంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ సార్ ఏ రంగంలోకి దిగిండు. ఎర్రటి ఎండల ఇష్టారాజ్యంగా ఇసుక తోడుతున్నోళ్ళ దగ్గరికి ఏరుకున్నాడు. ఇక చెప్పుండ్రా అబ్బాయిలు, వాటుడు వాట్నాటుడు అన్నట్టు అడిగిండు. అప్పటి వరకు ఏ భయం లేకుంటే ఇసుక రవాణా చేస్తున్నోళ్ళు కలెక్టర్ సార్ కనబడుతోని చేతులు కట్టుకొని నీళ్లు నములుతున్నారు. మరి అక్కడ ఉన్నది ఇసుక దందా నడిపే పెద్ద లీడరేనో లేక ట్రాక్టర్లు ట్రక్కుల డ్రైవరో తెలియదు కానీ కలెక్టర్ సార్ గట్టిగా అడుచుకునే వరకు గజ గజ వణికిండ్రట. ఇట్లా ఎవ్వరు పడతాలు ఇసుక తోడేతానికి లేదు. సర్కార్ అనేది ఓటున్నది. అధికారులం అనేటోళ్ళం మేమున్నాం. దానికి ఓ పద్ధతి పాడు ఉంటాయి. అవిటిని వాటించాలి. మీరు అవిటిని లెక్క చేయకుండా ఇసుక దందా వేస్తున్నారు కాబట్టి మీ ట్రాక్టర్లు సీజ్ చేస్తున్నాం అని 4 మూసి పడేసిండ్రట. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట అరెపల్లి ఊర్లే శివార్లున్న గోదావరి నదిలో ఈ ఇసుక దోపిడీ జరుగుతున్నదట. అందుకే కలెక్టర్ సత్యప్రసాద్ పోలీసులను ఎంబటేసుకొని పోయి ఇసుక తోడుతున్నోళ్ళ మీద కేసులు చేసి బండ్లు సీజ్ చేసిండట. ఇంకోసారి ఇట్లా జరగకుండా ఇసుక మాఫియా మీద ఉక్కు పాదం మోపుతాం, అక్రమంగా రవాణా చేస్తున్నోళ్లను సక్రమంగా చేయాల్సినవి చేస్తామన్నట్టు చెప్పిండట. అధికారం ఉన్నదానో లేకుంటే అండదండలున్నాయనో ఇసుక తోడేందుకు నదిలో దిగితే గట్టి చర్యలే ఉంటాయి అన్నాడట. పెద్దోళ్ళు దందాలు చేసుకునే తందుకు కాదు ఇసుకున్నది, పేదలకు అందుబాటులో ఉండేతానికి అని వార్నింగ్లు ఇచ్చిండట. అంతటా ఇసొంటి ఆఫీసర్లుంటే బాగుండు కదా. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఇంతకంటే ఎక్కువ జరుగుతున్నది ఇసుక దందా. మరి దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారో ఎట్లా పాడైతుందో పోన్రి అని మాట్లాడుకుంటున్నారట అక్కడి జనాలు.